పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలంటూ మన హాలీవుడ్ మీద పడుతుంటే హాలీవుడ్ ఏమో తమ విజువల్ వండర్ సినిమాలతో ఇండియన్ ఫిలిం మార్కెట్ పై పట్టు సాధిస్తోంది. మన దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా కూడా అదే చేస్తోంది. మన స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టి మరీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హంగామా చేస్తుంది ఈ మూవీ. ఎప్పటి నుంచో మన ఇండియన్ ఫిలిం మార్కెట్ పై హాలీవుడ్ సినిమాల దండయాత్ర జరుగుతూనే ఉంది. కానీ గెలిచింది మాత్రం చాలా తక్కువ సార్లు. హాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమా అయితేనో లేక మన దగ్గర సినిమాల స్కేర్సిటీ ఉన్న టైంలోనో హాలీవుడ్ సినిమా మన దగ్గర బంపర్ హిట్ కొట్టేది. లేదంటే ఇండియన్స్ ఇళ్లలోని కంప్యూటర్స్లో మాత్రమే ఈ సినిమాలు పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డబ్బింగ్ పర్ఫెక్ట్గా ఉండడం, ఇండియాలో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో హాలీవుడ్ మేకర్స్ ఫోకస్ చేయడం, ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాలకు భారీగా థియేటర్స్ కేటాయించడాన్ని షురూ చేయడంతో హాలీవుడ్ సినిమాలు ఇక్కడ కూడా రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా వసూలు సాధించే క్రమంలో ఉంది. రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 100 కోట్ల మార్కెట్ను టచ్ చేసేలా ఉంది. ఎట్ ప్రెజెంట్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా థియేటర్స్లో ఉంది. అయితే జనాలు ఈ సినిమాను కాకుండా జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు థియేటర్స్ ఓనర్స్ చెప్పడం ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లోనే 2700 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఇండియాలో డే 1 9 కోట్ల రూపాయలు, డే 2 13.5 కోట్ల రూపాయలు, డే 3 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర జెట్ స్పీడ్లో 50 కోట్ల వైపు దూసుకుపోతోంది.